సాధారణంగా అంటూ ఉంటారు కదా, అతను తనకి గతంలో జరిగిన సంఘటన వల్ల ఎంతో భారాన్ని మోస్తున్నాడని, లేదా ఆవిడ తనకున్న భారాన్ని తీర్చుకోవాలనుకుంటుందని ఒక్కోసారి దీని గురించి ఆలోచిస్తే అనిపిస్తుంది. ఎప్పుడైనా మనం బాధపడినా, మనశ్శాంతిని కోల్పోయినా వెంటనే మన మీద ఏదో భారం ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ భారాన్ని అలా మోస్తూనే ఉంటాము. ఒక బ్యాగేజ్ అయిపోతుంది. ఒక్కోసారి మన సొంత వాళ్ళే ఆ భారాన్ని మనకి ఇవ్వచ్చు, లేదా మనలో ఉన్న లోపాలే మనకి భారంగా మారచ్చు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఈరోజు ఫ్రైడే బ్రో, మనం పార్టీ చేసుకోవాలి. చలో లెట్స్ హావ్ పార్టీ. చిన్నప్పుడు పిల్లలతో అంటాం, నువ్వు ఏమైనా మాట అన్నా పర్లేదు కానీ కర్రతో కొడితే మాత్రం దెబ్బ తగ్గుతుందని. అసలు అది అబద్ధం. కర్రతో కొడితే కొట్టిన కాసేపే నొప్పి. అదే ఒక మాట అని చూడండి, జీవితాంతం ఆ బాధ అలానే ఉంటుంది. ఆ మాట గుర్తొచ్చిన ప్రతిసారి అంతే నొప్పి కలుగుతుంది. ఆ భారాన్ని అలా మోస్తూనే ఉంటాం. మనం మన సెల్ఫ్ వర్త్ని, మన గుర్తింపుని ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారు అనే దాని మీద ఆధారపడి కాకుండా దేవుడిలో మనం ఏంటి అనే దాని మీద ఆధారపడి ఉండాలి. అలాగే దేవుడితో మనకున్న సంబంధం ఏంటి అనే దాని మీద ఆధారపడి ఉండాలి. చెప్పినంత ఈజీ కాదు కానీ లైఫ్ ఆగదు కదా, అలానే గడిచిపోతుంది. అందుకే మనం అలా దేవుడిలో మన గుర్తింపు ఏంటో తెలుసుకోకుండా ఇలా ఎన్నో భారాన్ని మోస్తూనే ఉంటాం. కాలం గడిచే కొద్దీ ఈ భారం అలా పెరుగుతూనే ఉంటుంది. ఏమో ఒక్కోసారి నీ బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న వాళ్ళ నీకు భారాన్ని ఇస్తారేమో. నాకు నువ్వే బెస్ట్ ఫ్రెండ్. సరే పద. హాయ్ నైసి. అభినయ్ మ్యాచ్ రమ్మన్నారు. ఏంటంటే వాడిని తీసుకొచ్చిన వాడికి ఏం అర్థం కూడా మనకు అర్థం రాకపోతే ఏంటి, వాడి దగ్గర చాలా డబ్బు ఉంది, మనకు కావాల్సిన డబ్బే, అందుకే వాళ్ళతో క్లోజ్గా ఉన్నాం. లేకపోతే ఏంటి, మన బెస్ట్ ఫ్రెండే కాదు. ఏంట్రా, నేను బెస్ట్ ఫ్రెండ్ కాదా? నేను డబ్బుల కోసం ఉంచుకున్నావా? అదంతా ఉత్తరనేనా? ఉత్తుగా నువ్వు నన్ను అంటే నేను నా చోళలో విన్నా. అవును, డబ్బు కోసం ఏం చేస్తావు? పోరా. వాడు కాకపోతే మనకి ఇంకో ఫ్రెండ్స్ మన స్నేహితులు, వాళ్ళు కూడా తమ జీవితంలో మనలాగే ఏదో కష్టపడుతూనే ఉంటారు. అలా కష్టపడుతూ ఒక్కోసారి తప్పులు చేస్తారు. ఆ తప్పులు మనల్ని బాధ పెడతాయి. అది క్షమించి మర్చిపోవచ్చు, లేదా ఇలా గుర్తుపెట్టుకుంటే భారంగా మారచ్చు. అరే ఏంటి మార్చులకు తింటేనా? మనీ ఉంటేనే వాల్యూ ఇస్తారా, లేకుంటే ఇయ్యరా? నా బెస్ట్ ఫ్రెండ్ ఇలా చేస్తారని అనుకోలేదు. Hello, madam. Hello, welcome to my office right now. It's very important. Sure, ma'am. अरे आप इतने फोन दे रहा पिक्चर में. Yes, Ujjwal, I need to talk about your progress. Where is your progress? No, ma'am, working hard. Question yes, answer చేయడం రాదు, పైగా శాలరీ మాత్రం కావాలి. Am I like to see them? No, ma'am, I'm working hard. Organization and not working. నేను కాబట్టి మీ ఆఫీస్ దగ్గర పొజిషన్లోకి వచ్చింది, లేకుంటే ఏ పొజిషన్లో ఉండలేము. What? నీ వల్ల నా ఆఫీస్ ఇంత పైకి వచ్చిందా? You know what? You're fired. మ్యామ్ అలా
Get out of my garden. అరే అరే ఏంటి మనం ఇలా అంటారు? వాళ్ళేమో మెచ్చుకుని నన్నేమో జాబ్ నుంచి తీసేస్తుంది. ఆలోచించండి, అసలు భారాన్ని ఇవ్వడానికి మన కొత్తగా ఎవరు వేరే మనుషులు అవసరం లేదు. పక్క వాళ్ళు పోల్చుకొని మన మీద మనమే బరువు వేసుకుంటాం. ఇప్పుడు నేను అంతా చేసిన పని నేను అడిగి రాదా? ఇంకా నా లైఫ్ వేస్టా? మనం కూడా ఇలానే ఆలోచిస్తాం. అది చేయడం మనకు అంత ఈజీనా? మరి నేను ఇంత కష్టపడినా దాన్ని పొందలేకపోతున్నాను అంటే నేను అర్హుడిని కానేమో, ఎప్పటికీ నేను దాన్ని పొందలేనేమో అని అబద్ధంలోనే బతుకుతారు. అబద్ధం ఏంటి? ఇంకో భారం. మనకు రావాల్సిన గుర్తింపు రానప్పుడు ఇంకో భారం. అరే అన్నయ్య అప్పుడే వచ్చేసావా? కరెక్ట్ టైంకి వచ్చి మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ డ్రాప్ చేయవా? ఏడ్సలో మేము ఎక్కువ బయటికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళి చదువుకోపో. జస్ట్ బర్త్డే పార్టీకి వెళ్ళాలని డ్రాప్ చేయమన్నా. నీకు బయట సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా? మంచి జాబ్ ఇంకా మనీ అంటే నీకు బ్యాలెన్స్ ఫ్రెండ్స్ కూడా పట్టించుకోదు. చెప్పాలి నీకుదైనా ఇప్పుడు ఆఫీస్లో నన్ను ఇక్కడ ఏం చేస్తున్నా? జాబ్ ఇది జాబ్ పోయిందా? ఆ పాయింట్ రిపోర్ట్ జాబ్ పోయింది. ఫ్రెండ్స్ దగ్గర ఉన్న వాల్యూ కూడా పోయింది. అయితే ఇవన్నీ నేను చెప్తున్నా. ఎక్కడ ఫస్ట్ రాలేదు సరే అయినా నేను డాడీ చెప్తాను. అలాగే సార్ ఒకసారి ఆగు. అయినా నేను మాట వినలేదు డాడీ చెప్తా. అరే అనవసరంగా చెల్లి మీద కోపం చూపించాలి. ప్రతి ఒక్కరికి వాళ్ళు మోయాల్సిన బరువులు ఉంటాయి. కావాలని ఎవరిని బాధపెట్టకపోవచ్చు. ఇక్కడ జరిగేది ఏంటంటే తమ భారాన్ని తాము మోయలేక పక్క వాళ్ళ మీద పడేస్తారు. భారం తీరింది అనుకుంటారు, కానీ అలా చేసి ప్రేమించిన వాళ్ళని బాధ పెట్టి మళ్ళీ మనమే ఇంకొక భారాన్ని ఎత్తుకుంటాం. మమ్మీ షూర్ మమ్మీ వాడి ఫ్రెండ్ బర్త్డే పార్టీ డ్రాప్ చేయడంటే మళ్ళీ తన జాబ్ కూడా పోయిందంట. ఏంటి వాడి జాబ్ పోయిందా? అవును మమ్మీ వెళ్ళి మాట్లాడు. అదే చూడు డాడీ బర్త్డే పార్టీ డ్రాప్ చేయడంటే తన జాబ్ కూడా పోయిందంట. ఏంటి జాబ్ పోయిందా? జాబ్ పోయింది. ఏంటి నా కొడుకు జాబ్ పోయిందా? ఏంటి అన్న చాలా రోజుల నుంచి కలిగిన పైన జాబ్ పోయిందా? డాడీ నా జాబ్ పోయిన ఫ్రెండ్స్ దగ్గర ఉన్న వాల్యూ కూడా పోయింది. మై లైఫ్ ఈస్ నథింగ్. నేను ఒక క్వశ్చన్ అడుగుతా దానికి
ఈ లోకానికి వచ్చింది మీకు జీవాన్ని ఇవ్వడానికి, సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి. కానీ నాకు ఈ జీవితం సమృద్ధిగా లేదే. అప్పుడప్పుడు నేను నిల్చున్నామన్నా కూడా సరిగా నిల్చోలేను, బ్యాలెన్స్ చేసి నిల్చున్నామన్నా కూడా నిల్చోలేను. అప్పుడు నాకు ఒక మాట గుర్తొస్తుంది. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఎస్, విశ్రాంతి. నాకు కావాల్సింది కూడా ఇదే. నేను దేవుడి దగ్గరకు వచ్చింది దీనికోసమే. ఓ దేవుడా, నేను నీ చిత్తంలో ఉంటే బాలాలన్నీ నాకు తొలగించు. నేను నీ బాలాన్ని మోయలేకపోతున్నాను. నాకు విశ్రాంతి కావాలి. చూసారా, ఇంతే, మనకు కావాల్సింది మనకు వచ్చేసింది. దట్స్ ఆల్ ఇట్ టేక్స్. Yes, we do agree. That's all it takes. Only God. మనకు కావాల్సిందల్లా దేవుడే. సండే స్కూల్ కిడ్స్ చేసిన ఈ స్కిట్ పేరు ప్రయాసపడి భారము మోయించున్నవారు. థ్యాంక్ యూ.